మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. అదేదో రెడ్ బుక్ అట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యం అట. అంత పని చెయ్యక్రా అయ్యా, కృష్ణారామ అంటూ బతికేస్తాం. అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టు చేసి జైళ్ల పాలు చేస్తారట. తిలకమ్మ మాటంటే సర్దిపూడి మోటండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. ఒక్కసారి మనం చూస్తే చూసాను 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ విషయం మాకు తెలుసులే. ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము. ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఈ రోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు. దాని గురించి నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగా జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, అంతా నిజమా? అది నిజం సార్. ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? 9 గంటలకి కళామందిర్ సెంటర్ చిలుకలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకదల్లారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు దీనికి సాక్ష్యాతం ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఈ 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్ గుంటూరు ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకి సీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి. అంటే 9 గంటలకు గుంటూరులో ఉన్నాడు, కళామందిర్ సెంటర్ కి ఎట్లా రీచ్ అవుతాడు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ 2 రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్ లో మాతో పాటే ఫాలో అయ్యాడు. చాలు ఈ మాత్రం చాలు, పదండి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఐ ఓపెనింగ్ గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక్క ఆధారం కూడా పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడే. తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి నెరేటివ్ ని కనీసము మనం పెడుతున్న కంటెంట్ కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను కూడా ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన